సీఎం అయిపోయిండు, సింపుల్ గా కానొస్తుండు, కుర్చీలో కూర్చుండు, కూల్ అయిపోయిండు అనుకుంటుర్రేమో. అదే స్టైలు, అదే స్వాగు, అదే ఊపు, అదే హుషారు అన్నట్టు చేస్తుండు విజయ్. ప్రచారాలల్లా, పబ్లిక్ సభలనే కాదు, ఏకంగా అసెంబ్లీలనే ప్రతిపక్ష పార్టీ లీడర్లకు పంచులు వేసుకుంటా యాక్షన్ చేసి మరి అట్లుంటది దళపతితో అనిపించింది ఇట్లా. ఇన్ని రోజులు ఫ్యాన్స్ కు టాకీస్ లో సినిమా చూపించి టాప్ లేపిన కదా, ఇప్పటి సంది అపోజిషన్ వాళ్ళకు అసలైన సినిమా చూయిస్తా అని గట్టిగానే డిసైడ్ అయినట్టున్నాడు సీఎం విజయ్. అసెంబ్లీలో కూడా అదే హుషారు చూయిస్తున్నాడు. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద తమిళనాడు అసెంబ్లీ నడిచింది అలా. ఇక ఒక ఫ్లోలో అన్ని ముచ్చట్లు ముంగటేసుకుంటా అంబేద్కర్ కామరాజ్ సిద్ధాంతాలే మాకు స్ఫూర్తి, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం మీద మాకు ప్రతిపక్షాలు పాయింట్లు చెప్పే అక్కరే లేదా అనుకొచ్చిండు. ఎవ్వరితోని ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేసి 35% ఓట్లతోని పబ్లిక్ ఆశీర్వదించి కుర్చీస్తే కూర్చొని పనిచేస్తున్నాము. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రచారాల పబ్లిక్ తానుకొచ్చి మాది ఓ సినిమా యాక్టర్ పార్టీ, నేను అనుభవం లేని లీడర్ అండే కాకుండా కులము మతం అని కూడా చాలా గోడలు కట్టాలని చూసిరు నాకు పబ్లిక్ నడమ. కానీ జనాలు ఓటుతోని ఆ గోడలన్నీ బద్దలు కొట్టి ఆ పార్టీలకు బుద్ధి చెప్పినాయి. ఇంకా కూడా మా మీద బట్టగాల్చి మీదేయాలని చూస్తే మీకే మంచిది కాదనుకొచ్చిండు. ఇక పోయినసారి సర్కార్లో ఉన్న డిఎంకే పార్టీ నిధుల పేరుతోని భారీ అవినీతికి పరద తీసిందని అనేవారు. అగో అట్లెట్లా అంటారు అనుకుంటా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వరుస పెట్టి బయటికి పోయిర్రు. పోతేవో నీరి నా స్పీచ్ అయితే ఆగదనుకుంటా ఆయన చెప్పాలనుకున్న పాయింట్లన్నీ పట్టపట్ట చెప్పుకొచ్చిండు విజయ్. ఇక అంత అయిపోయినాక లాస్ట్ లో పెద్ద పంచే చేసిండు. ஒரு ஆக்ஷன் பண்ணணும்னு எனக்கு தோணுச்சு. எல்லாரும் போயிட்டாங்க. இல்ல பர்மிஷன் பண்ணலாமா? இப்பவும் பண்ணலாம், ஒன்றும் தப்பு இல்லை. ఎలక్షన్ టైంలో మాజీ సీఎం స్టాలిన్ చేయితో ఇట్లన్న యాక్షన్ నే అసెంబ్లీ లిమిటెడ్ చేసి ఇచ్చి పడేసిండు. ఇక దీన్ని చూసి అసెంబ్లీలో ఉన్న టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు మా దళపత మజాకా అనుకుంటా సప్పట్లు కొట్టి సంబరపడ్డారు. దాంతో ఈ వీడియో ఇంటర్నెట్ లో కూడా ఇరుగా మరగా తిరగబట్టింది పోరి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్ని చెప్పింది, ఎన్ని ఆశలు పుట్టించింది. కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన హామీల లెక్క చూస్తే 420 దేలినాయి. రోజుకో కొత్త ముచ్చట మేనిఫెస్టోలో పెట్టుడు, డిక్లరేషన్లతోని సభలు పెట్టి సాటింపులు వేసుడు, ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు ఇచ్చుడు. అబ్బో, ఇప్పుడు అప్పుడే మర్చిపోయే ముచ్చట్లా అవి. కానీ మంత్రి జూపల్లి సార్ మాత్రము పాత ముచ్చట్లను కొత్తగా చెప్తున్నాడు. ఇనుండ్రి మీరే. చెప్పినే కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్పని పనులు కూడా చేస్తుంది తెలుసా అన్నట్టు ఏ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తుండో చూడురి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. సన్న బియ్యం మేము చెప్పినాం, సన్న బియ్యం మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఆయన కూడా ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తుందని చెప్పకున్నా ఇస్తున్నది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ అన్నట్టు చెప్తున్నాడు. మరి నిజానికి సన్న బియ్యం ముచ్చట ఎన్నికల ముందు ఎత్తలేదా కాంగ్రెస్ పార్టీ అని అంటే, పాత మేనిఫెస్టో దుమ్ము దులిపి చదివితే అభయహస్తం మేనిఫెస్టో ముఖ్యాంశాలలో 53వ ముచ్చట ముద్దుగా రాసి ఉన్నది. ఇక నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని మంచిగా రాసిర్రు. ఆ ముచ్చట పబ్లిక్ మర్చిపోయారు అనుకున్నాడు కావచ్చు మంత్రి సారు. మభ్య పెట్టినట్టు మాట్లాడితే నిజమే కావచ్చు అనుకున్నాడో ఏమో గానీ ఇట్లా మాట్లాడిండు. కాంగ్రెస్ లీడర్లు మంత్రులు ఇట్లా మాట్లాడుతుంటే రేపు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. మహిళలకు నెలకు 2500 ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. సర్కారు వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అనలేదని అంటారు కావచ్చు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. అట్లనే తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 25,000 పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పలేదంటారు కావచ్చు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని చెప్పనే లేదంటారు కావచ్చు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద ఏడాదికి 12,000, ఇట్లా మొత్తం 420 ముచ్చట్లు ఇచ్చిన మాటలు మేము చెప్పనే లేదని అంటారు కావచ్చు అని పబ్లిక్ పర్షాన్ అవుతున్నారట. ఇచ్చిన మాటలకే హామీలకే దిక్కు లేదు కానీ చెప్పని ముచ్చట్లు చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ? ఆ ముచ్చట్లు మాట్లాడుకుంటే మనీ జత పోయేటట్టున్నది. గింతల్కగా అబద్ధాలు ఆడితే ఎట్లా అని బాజాప్తేనే బజార్ల మీద ముచ్చట్లు పెట్టుకుంటారు తెలంగాణ పబ్లిక్. అయ్యా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మంత్రులు జర్ర మైకుల ముంగట్టుకు వచ్చేదైనా మాట్లాడే ముంగట ఒక్కసారి మీ పార్టీ మేనిఫెస్టోలు చదువుకొని వచ్చి మాట్లాడు సార్లు అని అంటున్న జూపల్లి సార్ మాటలు విన్నా సన్నబియ్యం తింటున్నా తెలంగాణ పబ్లిక్.